హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రావణి వర్మ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బ్లాగ్ని చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరూ లైక్ చేయట్లేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ కూడా చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు బ్లాగ్. నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నా పనులన్నీ చేసుకున్నాక వాళ్ళు వచ్చే ముందే నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను. మీరు తెచ్చుకున్నాక చక్కగా అలా కవర్స్తో ఉంచుకోకుండా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మనం ఆ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా దేనికి దానికి సపరేట్గా చేసుకొని ఫస్ట్ సపరేట్గా మీరు దేనికి దానికి పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా అన్నీ కవర్ నుంచి బయటికి తీసి అవి కూడా సెపరేట్ చేసుకోండి. మీరు ఒక 1 అవర్లో టైం స్పెండ్ చేస్తే మీకు వీక్ అంతా చక్కగా ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి ఏంటి అని చక్కగా తెలుస్తాయి. అలా కవర్స్తో తెచ్చి మీరు పెట్టేయడం వల్ల మీకు వేగంగా పాడైపోతాయి. ఏమున్నాయి కూడా మీకు ఫ్రిడ్జ్లో అవి తెలియవు. ఇలా చక్కగా సపరేట్గా అన్నీ చేసుకుంటే చూడండి, టమాటాస్ కూడా కవర్స్తో తెచ్చి చక్కగా ఓపెన్ చేసుకొని టమాటాస్ మాత్రం ఇలాగా చిన్న ఏదైనా బాస్కెట్ లాంటిది తీసుకొని చక్కగా మీరు టమాటాస్ దాంట్లో పెట్టుకోండి. వెజిటేబుల్స్ దాంట్లో మాత్రం మిక్స్ చేయకండి. మీకు అవి వెంటనే మీకు వాటర్ వచ్చేయడం అది అవడం వల్ల ఈ వెజిటేబుల్స్లో మీకు మిక్స్ చేశారనుకోండి, మీకు ఇవి కూడా వేగంగా పాడైపోతాయి. సేమ్ ఫ్రూట్స్ కూడా అంతే, బాస్కెట్లో చక్కగా పెట్టుకొని అలా నీట్గా ఉంచుకోండి. నెక్స్ట్ ఆనియన్ పొటాటో బాస్కెట్ని కూడా ఇలా మీరు చక్కగా వీక్లీ వన్స్ పేపర్ అనేది చక్కగా వేసుకొని ఇలాగా ఆనియన్, పొటాటో, జింజర్, గార్లిక్ అన్నీ చక్కగా అలా పెట్టుకుంటే మీకు ఆ బాస్కెట్ కూడా నీట్గా కనిపిస్తుంది. మనకి ఏమేమైతే ఉన్నాయో అవి కూడా మనకు తెలుస్తాయి. లేనప్పుడు మనం తెచ్చుకోవడానికి కూడా నీట్గా కనిపిస్తాయి. వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే మీరు కవర్స్తో మాత్రం అలా ఉంచకండి, మీకు చాలా త్వరగా పాడైపోతాయి. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా చక్కగా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నాను. నాకు మా పాప కూడా కొద్దిగా హెల్ప్ చేసింది. నెక్స్ట్ ఇవన్నీ ఇలా మీరు చక్కగా నీట్గా ఇలా పెట్టుకున్నాక చక్కగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బాస్కెట్లో పెట్టేసుకోండి. క్యారెట్, కుకుంబర్ నేను తెచ్చుకున్నాను, నేను అలా పెట్టుకున్నాను. ఫ్రూట్స్ కూడా చక్కగా నేను సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏవైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయో అవన్నీ మీకు చక్కగా తెలుస్తాయి కూడా. అవన్నీ నేను చక్కగా సర్దుకున్నాక అలా వాకింగ్కి వెళ్ళి ఫ్లవర్స్ అనేవి తెచ్చుకున్నాను. నెక్స్ట్ డే నేను థర్స్డే పూజ చేసుకుంటాను కాబట్టి నాకు ఫ్లవర్స్ అనేవి కావాలి. అక్కడ నాకు మా అపార్ట్మెంట్ దగ్గరలో ఫ్లవర్స్ అనేవి చక్కగా దొరుకుతాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నైట్కి మా ఇంట్లో డిన్నర్ వచ్చి ప్రాన్స్ బిర్యానీ నేను చేశాను. కుకింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను, ఒక 10 మినిట్స్కి మా హస్బెండ్ వచ్చారు ఆఫీస్ నుంచి. ఏమి వ్లాగ్ షూట్ చేయట్లేదా అంటే లేదు, చాలా వర్క్ ఉంది, ఇప్పుడు షూట్ చేస్తే పని అంతా ఆగిపోద్ది అని చెప్పి షూట్ చేయలేదు. అలా కొంచెం కొంచెం ఏవో ఇంగ్రీడియంట్స్ అలాగా కొన్ని వేసేటప్పుడు అలాగా వీడియో అనేది తీశాను, అంతేగాని మొత్తం వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కంపల్సరీ మీకు వీడియో అనేది నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. కానీ ఎంత టేస్టీగా వచ్చిందో బిర్యానీ, కొబ్బరికూర, మసాలాస్ అన్నీ చక్కగా వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది మాత్రం సూపర్గా వచ్చింది. చక్కగా పొడి పొడిగా కూడా వచ్చింది, కిందనంటూ అస్సలు ఏమీ అంటుకోలేదు. స్మెల్ అనేది మీకు రాదు కాబట్టి నేను అక్కడ ఉండేటప్పుడు మంచి స్మెల్ అనేది వచ్చింది. నెక్స్ట్ కొంచెం సలాడ్ అనేది కూడా నేను చేశాను. సలాడ్ ఇలాగా థిక్గా చేసుకోండి, పల్చగా చేసుకుంటే అంత టేస్టీగా అనేది ఉండదు. నేను కొంచెం పెరుగు, ఆనియన్, కుకుంబర్ వేసుకొని చేసుకున్నాను. చిల్లీ అనేది వేయలేదు, మళ్ళీ మా పిల్లలు చిల్లీ వేస్తే అదన్నీ పక్కన పెట్టేస్తారు, దాంతోపాటు ఈ ఆనియన్, కుకుంబర్ కూడా పక్కన పెట్టేస్తారు. అందుకే నేను చిల్లీ అనేది వేయలేదు. ఇప్పుడు నా డిన్నర్ ప్లేట్ ఒకసారి మీరు చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ కూడా. మా పిల్లలిద్దరికి నేను డిన్నర్ అనేది పెట్టేశాను, వాళ్ళకి కూడా నచ్చిందంట, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాపకి డిన్నర్ పెట్టేసరికి ఫేస్ అనేది మాడిపోతుంది, అంత ఫాస్ట్గా తింది. అదంతా కంప్లీట్ అయ్యాక నేను చక్కగా నా కిచెన్ అనేది అంతా నీట్గా సర్దేసుకున్నాను. నెక్స్ట్ రోజు నాకు మళ్ళీ పూజ ఉంటుంది కాబట్టి అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి నేను నా డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నా పూజ పనులన్నీ నేను మళ్ళీ రేపటి కోసమని కొన్ని ఈరోజు నేను స్టార్ట్ చేసుకున్నాను. పూలు అవి మార్నింగ్ అన్నీ పిల్లలకి మళ్ళీ మనకి నెక్స్ట్ డే వాళ్ళకి మళ్ళీ మనకి లంచ్ బాక్సెస్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి హడావిడిలో మనకి ఇలాంటి పనులన్నీ మార్నింగ్ అవ్వవు. అందుకే నేను ముందు రోజే ప్రతి వీక్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. చక్కగా దండ కూడా దేవుడికి సరిపెట్టేటట్టు నేను కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.